ఏం చేయాలో అన్ని ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సెషన్లోని మీ అందరి ముందర కూడా విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అది కూడా తీసుకొస్తున్నాం. అది కూడా మేము ముందర పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశం ప్రజలకు ఖర్చులు తగ్గించాలి. ఇందులో వినూత్నమైన కార్యక్రమం సూర్య ఘర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదే మాదిరిగా ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేశారో ఈ సూర్య ఘర్ ద్వారా మీ ఇళ్లలోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇండ్ల పైన. దీనికి పేదవాళ్ళందరికీ ఉచితంగా మనమే సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. 200-250 యూనిట్ల కోసం సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. దానికి అగ్రిగేటర్ని సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తారు. దాన్ని పెట్టే బాధ్యత కూడా మనమే తీసుకుంటాం. మెయింటైన్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. వాళ్ళకి సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు. మళ్ళీ అవసరమైతే గ్రిడ్ ద్వారా వాళ్ళు తీసుకొని నెలవారీగా 200 యూనిట్లు కానీ 250 యూనిట్లు కానీ కరెంటు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎమ్మెల్యేలు ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మీకు ఉపయోగపడుతుంది. రెండోది కుసం ఉంది. ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే రైతులు వాళ్ళ పంప్ సెట్ దగ్గరనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం, వాళ్ళకు అవసరమైన కరెంటు వాడుకోవడం, అదనంగా కరెంటు వాడితే ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇవ్వచ్చు. లేదు పంప్ సెట్ దగ్గర కరెంటు తయారు చేసుకొని నేరుగా ఇంటికి వాడుకోవచ్చు. లేకపోతే ట్రాక్టర్లు ఛార్జ్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ స్కూటర్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే దశ నేను ఆలోచించే విధానం డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేయాలని, ఆ పవర్ని ఆ సబ్ స్టేషన్ వాడాలని. గ్రిడ్ అనేది డిమాండ్ సప్లై మేనేజ్మెంట్ కింద ఉంటుంది. ఎవరైనా సరే కరెంటు వాడుకుంటే అది కూడా గ్రీన్ ఎనర్జీని వాడుకుంటే మనం ప్రమోట్ చేస్తాం. అవసరమైతే ఈ ప్రభుత్వం మొన్నే ఇచ్చాం, ఇండస్ట్రీస్ ఎవరైతే గ్రీన్ ఎనర్జీతో పోతారో వాళ్ళకు అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చాం. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్న క్రెడిట్స్ని ఏది కార్బన్ క్రెడిట్స్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం కూడా తీసుకొస్తాం. అన్ని రంగాల్లో ఎవరైతే ఈ కార్బన్ క్రెడిట్స్ తీసుకోగలుగుతారో వాళ్ళకు అదనంగా బెనిఫిట్స్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం మాట్లాడేది P3 మాట్లాడుతున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను ఒక స్టెప్ ముందుకు వచ్చి P4 అంటున్నాను. మనం సంపద సృష్టిస్తున్నాం. కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ పేదవాడు మాత్రం పేదవాడిగానే ఉన్నాడు. అందుకే P4 కింద పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకొని మనం పైనుండే 10%, కింద నుండే 10-15% అడాప్ట్ చేసుకోవడం, మెంటర్ చేయడం, వాళ్లకు చేయూతనివ్వడం, అనునిత్యం వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తీసుకురావాలని ఆలోచన ఉంటే ఇది అసాధ్యం కాదు. దానికి కూడా ఒక కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్ష ఈరోజు నేను ఈ అసెంబ్లీలో ఒకటే చెప్తున్నాను.